మాజీ అనాలని అనిపిస్తలేదు, నోరుకు వస్తలేదు. మిత్రుడు మారెడ్డి భూపాల్ రెడ్డి గారికి, మా జడ్పీ చైర్మన్ సోదరిమణి గౌరవనీయులు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మన సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారికి, మన ఆందోళ్ మాజీ శాసనసభ్యులు మిత్రులు క్రాంతి కుమార్ గారికి, టిఎస్ఎంఐడిసి మాజీ చైర్మన్ తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి, భిక్షపతి గారికి, సీనియర్ నాయకులు గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా మా గౌరవ జెడ్పీటీసీలు పుష్పాబాయి గారు, రాఘవరెడ్డి గారు, రవీంద్ర నాయక్ గారు, నరసింహారెడ్డి గారు, మా ఆంజనేయ సేన్ గారు, రాజు రాథోడ్ గారు, తమ్ముడు విజయరామరాజు గారు, ఎంపీపీలు జంగం శ్రీనివాస్ గారు, మోతీబాయి గారు, సంగీత వెంకటరెడ్డి గారు, సుశీల గారు, అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు, జయశ్రీ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మరి మహేష్ ఖాన్ గారు, లతీఫ్ షేక్ గారు, మా సోదరిమణి గీతారెడ్డి గారు, శ్రేయారెడ్డి గారు, పరశురామ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అభిషేక్ షెట్కర్ గారు, ఎంఏ నజీర్ మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, సువర్ణ షెట్కర్ గారు, మారుతి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి గారు ఆర్సీపురం, అదేవిధంగా మన బొల్లారం చైర్మన్ గారు బాలరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నారాయణపేట్ విలేకరులకు అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నిజంగా కార్యకర్తల మీటింగ్ అంటే నేను 4-5 ఉంటాననుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే 2000 మంది కార్యకర్తలకు పైగా వచ్చిందంటే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగా చాలా ధైర్యం వస్తూ ఉంది నాకు. దురదృష్టం, నారాయణపేట ఓడిపోతానని కలలో కలుపుకోలేదు నేనంటే. అది దగ్గరికి వచ్చి ఆడ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోతుంది అనుకోలే, ఈడ నారాయణపేట ఓడిపోతుందని అనుకోలే. మనం అది తక్కువ ఎంత 5-6 వేల రూపాయలు పోయింది. జగల ఒక్క 3,000 టెస్ట్ మనమే ఎమ్మెల్యే కదా, దగ్గరికి వచ్చిపోయింది. సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ నారాయణపేట పోవడం, అక్కడ హ్యాట్రిక్ గవర్నమెంట్ పోవడం మనకు ఎంతో బాధ అయితే కలిగింది. కానీ ఏదైనా రాజకీయాలన్నప్పుడు గెలుపు ఓటములు ఉంటాయి. ఎట్లయితే విజయం శాశ్వతం కాదో, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదో, ప్రతిపక్షం కూడా శాశ్వతం కాదు. ప్రతిపక్షం తర్వాత వచ్చేది అధికారం, అధికారం తర్వాత వచ్చేది ప్రతిపక్షం. అంతేనా కదా? డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే. ధైర్యంగా ఉండండి. ఎవరికి చిటిగా మీరు చిన్న ఇబ్బంది వచ్చినా ఒక్క చిటికేయండి, మీకు చింత ప్రభాకర్ ఉన్నాడు, భూపాలన్ ఉన్నాడు, మీకు అండగా హరీష్ అన్న ఉన్నాడు. ఎవరు ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా నారాయణపేటకు ఒక కొత్త నడక నేర్పింది మన బీఆర్ఎస్ గవర్నమెంట్. అభివృద్ధి అంటే ఏందో నారాయణపేటకు రుచి చూపింది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఎన్ని మంచి పనులు చేస్తున్నామే. భూపాల్ రెడ్డి ఎప్పుడన్నా ఆయన గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు, ఎప్పుడు నారాయణపేట కోసం ఆలోచించాడు భూపాల్ రెడ్డి. గతంలో ఉన్నోళ్ళేమో వాళ్ళ గురించి ఆలోచించుకున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. కానీ భూపాల్ రెడ్డి ఆయన హైదరాబాద్ పోలే, నారాయణపేటే ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు, తండాల్లో తిరిగిండు, పల్లెల్లో ఉన్నాడు, ప్రజల కోసం కష్టపడి పనిచేసింది. అరే నారాయణపేట అంటే వెనకటి నా మీటింగ్లో కూడా చెప్పిన, కోరంచెకు ఎద్దు నీయద్దట, అదునూరుకి ఎద్దు నీయద్దు, కోరంచెకు పిల్ల నీయద్దని నారాయణపేట కదా. అదునూరుకి ఎద్దు నీయద్దు, కోరంచెకు పిల్ల నీయద్దని నారాయణపేటను ఇంటింటికి నల్ల పెట్టింది
ఇబ్బంది పడ్డ నారాయణ ఖేడ్ కదా ఇది. అటువంటి నారాయణ ఖేడ్కు ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్లు తాగించింది మన కేసీఆర్ కాదని నేను అడుగుతా ఉన్నాను. ఇంతగానో మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. అరే మీరు ఇన్నిసార్లు గెలిస్తే కనీసం మంచినీళ్ళు ఇచ్చిందండి మొహానికి. నా తండాల నీళ్ళు వచ్చిన ఏమైనా మా తండ అక్కడిలో నీళ్ళ కోసం ఎంత ఘోషపడ్డారని నేను అడుగుతాను. పోయిన 5 ఏళ్ళ ఏ చెల్లెలన్నా అక్కడన్నా బిడ్డ పెట్టుకొని రోడ్డుకి వచ్చిందా? అరే కేసీఆర్ వచ్చినాక నల్ల నిప్పుతే నీళ్ళు వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అరే కాంగ్రెస్ వాళ్ళకు 10 సార్లు గెలిపించిన చేయి గుర్తు కొట్టేసి కనీసం మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఓ మార్కెట్ యార్డ్ పెట్టిండ్రా? ఓ దవాఖానా కట్టిండ్రా? ఓ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిండ్రా? తండాలకు రోడ్లు వేసిండ్రా? ఓ చెరువుల్లో నిండ్రా? నల్లవారు పట్టించుకున్నారా? ఏమన్నా సబ్స్టేషన్లు కట్టిండ్రా? కొత్త మండలాలు వేసిండ్రా? ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా అని మిమ్మల్ని అడుగుతాను. అరే నారాయణ ఖేడ్ 100 పడకల దవాఖానా కట్టి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కట్టింది మన బీఆర్ఎస్ కాదా అని గుర్తు చేస్తా ఉన్నది. అదేవిధంగా ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ చేసింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు తండాలు గ్రామ పంచాయతీ చేస్తామని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి మాట తప్పింది. కానీ మన కేసీఆర్ ఎన్ని తండాలు 52 అంటారు. ఎన్ని చేసినా 52 అంటారు. 56 తండాలు గ్రామ పంచాయతీ చేసినారు. తండాలు గ్రామ పంచాయతీలు చేసి మనం మాట నిలబెట్టుకున్నావా లేదా? అదేవిధంగా సీసీ రోడ్లు గల్లీ గల్లీకి తండాలలో సీసీ రోడ్లు లేదే, గ్రామాలలో సీసీ రోడ్లు లేదే. మా భూపాలు కొట్లాడుతుంటే నా దగ్గరికి వచ్చి కేసీఆర్ దగ్గరికి వచ్చి కొట్లాడి తండాల్లో గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించింది. పెద్ద ఎత్తున 113 కోట్ల రూపాయలు ఇచ్చిన తండాలకు బీటీ రోడ్ల కోసం. సబ్స్టేషన్ అరే బిస్కెట్ లేక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఎన్ని సబ్స్టేషన్లు పెడితే అన్ని సబ్స్టేషన్లు పెట్టారు. ఎక్కడ నారాయణ ఖేడ్ అంటే లో వోల్టేజ్ కడకుంది కదా, బార్డర్ ఉంది. మీ కరెంట్ అందరికీ పక్కదు. ఇప్పుడు కడకు వచ్చింది. కడకుండదు కాదు, కడక్ కరెంట్ వచ్చింది. ఇవాళ కేసీఆర్ వచ్చినాక మున్పటి లెక్క మోటార్లు కాస్తారు, ట్రాన్స్ఫార్మర్లు కాస్తారు. నాణ్యమైన కరెంటు గల్లీ గల్లీకి గ్రామ గ్రామానికి పొలం పొలానికి ఎకరానికి ఇచ్చింది కేసీఆర్ కాదా అని నేను గుర్తు చేస్తాను. 8 గురుకుల పాఠశాలలు ఆనాడు మా పిల్లలు నారాయణ ఖేడ్కి వచ్చి మా సిద్దిపేట చదువుకుంటారు. పాపం గత కాంగ్రెస్ గవర్నమెంట్ పిల్లలు చదువుకోవాలంటే సిద్దిపేటకి వచ్చి చదువుకుంటారు. 200 కిలోమీటర్లు వస్తే కానీ ఆ హాస్టల్లో సీట్లు దొరకకపో. ఆనాడు నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్క గురుకుల పాఠశాల పెట్టలేదు, ఒక్క హాస్టల్ పెట్టలేదు. మన భూపాలను గెలిచినాక 8 గురుకుల పాఠశాలలు పెట్టింది మన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇది నిజమా కాదా అని నేను గుర్తు చేస్తాను. ఎస్టీల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం 8 గురుకుల పాఠశాలలు పెట్టి నారాయణ ఖేడ్ బిడ్డలు మంచిగా ఇంగ్లీష్ మీడియంతో చదివించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క గురుకులం పెట్టిందా? మీరు వెంట సిద్దిపేట వచ్చి ఎందుకు చదువుకున్నారు నారాయణ ఖేడ్ పిల్లలు? ఇవాళ గురుకులాలు పెట్టి మన పిల్లలను ఇంటికాడ చదివించింది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా అని గుర్తు చేస్తా ఉన్నాం. కొత్త చెరువుల కోసం శాంక్షన్ చేసినాం, నల్లవారు ఆధునీకరణ చేసినాం, బ్రహ్మాండమైన రోడ్లు వేసినాం. ఇట్లా ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. ఇక ఇంకొకటి పెద్ద పని ఉంది, దానికి కూడా కేసీఆర్ కొబ్బరికాయ కొట్టి మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంటిది? కాలువ నీళ్ళు తెచ్చుకునే. ఇక అన్నీ నారాయణ ఖేడ్ రోడ్డు మంచిగా అయినాయి, కరెంటు మంచిగా అయింది, రైతు బంధు వచ్చింది, దవాఖానాలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, రెవెన్యూ డివిజన్ వచ్చింది, డిఎస్పీ ఆఫీస్ వచ్చింది. ఈ ఒక్క నీళ్ళు వస్తే మా రైతులు బంగారం పాటిస్తారని చెప్పి మన కేసీఆర్ మన కోసం బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసింది. 1800 కోట్ల రూపాయలతో బసవేశ్వర లిఫ్ట్ శాంక్షన్ చేసుకున్నారు. పనులు కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు బసవేశ్వర బంద్ పెడతారు. ఇది పద్ధతేనా? ఇక నీళ్ళు రావాలా ఉందా? నీళ్లు రావాలా ఉందా? మన పొలాలకు కాలువ నీళ్లు రావాలా ఉందా? మరి
చేయాలి? కాంగ్రెస్ బోధ పెట్టే బసవేశ్వరం మళ్ళీ వదులుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా గ్రామ గ్రామ రైతులకు చెప్పాలి, మన కేసీఆర్ కాలువలు తెచ్చినందుకు బసవేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఈ కాంగ్రెస్ వచ్చి బంద్ పెట్టిండ్రు, కాంగ్రెస్ బోధ పెట్టే వాళ్ళ బసవేశ్వరం ఉంటుంది. ముచ్చట రైతులకు చెప్పాలి. ఎవడైనా కొత్త గవర్నమెంట్ వస్తే ఇంక ఇది కొత్త పనులు చేస్తారా, ఉన్నాయి బంద్ పెట్టరా? ఇవాళ దాదాపు మేము నారాయణఖేడ్ ఎస్డిఎఫ్ కింద పియుఎఫ్ఐడిసి కింద 30-40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేసి పంపిస్తాం. ఊర్లకు నారాయణఖేడ్ మున్సిపాలిటీకి 40 కోట్లు శాంక్షన్ చేస్తే అభివృద్ధి చేసేసి బసవేశ్వరం రద్దు చేసింది, తాడికల్ మండలాన్ని ఆగబట్టింది. ఇది ఎక్కడి పాల్గొని అనుకుంటాం. ఎవరైనా కొత్త గెలిచి ఏం చేస్తాడే? మనకంటే మంచిగా పని చేయాలి వాడికి. అరే బీఆర్ఎస్ వాళ్ళు బాగా చేసి మేము అంతకంటే బాగా చేస్తాం, మేము మంచి పేరు తెచ్చుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చి క్యాన్సల్ చేస్తే మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? ఇవాళ మన పరిస్థితి అట్లా ఉంటుంది. ఇవాళ మన బసవేశ్వర రద్దయి తాడికల్ మండలాన్ని ఆపెట్టి ఇవాళ ఎస్డిఎఫ్ నిధులన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి. ఇవాళ అన్ని కూడా మోసం కాంగ్రెస్. ఇలా ప్రజలకు అర్థమైంది. నేను కార్యకర్తలు కూడా కోరేది ఒకటే, కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది. ఏమన్నారు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటే 13 హామీలు అమలు చేస్తాము అన్నారు. అన్నారా? 13 హామీలు ఎన్నేనే అంత 2-3 కూడా కాదు. బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇక్కడ కూడా వచ్చిందా లేదా? నోటరీలు వచ్చి బాండ్ పేపర్ తెచ్చి ఉండాలి మంచిదే. బాండ్ పేపర్ మీద ఎవరు రాసిస్తారు? నమ్మకం లేకపోతే గ్యారెంటీ కోసం రాసిస్తారు. మరి గ్యారెంటీ అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇప్పుడు 100 రోజులు నిండింది. ఇప్పుడు అమలు చేయకపోతే మనం ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ. బాండ్ పేపర్ ఉన్నాయి కదా మన దగ్గర, ఎలక్షన్లకు పంచిన బాండ్ పేపర్ లేవా? బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామని మా ఇంటింటికి వచ్చి నమ్మించి నోటీస్ ఇచ్చి బాండ్ పేపర్ ఇచ్చి ఇలా అమలు చేయని కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పింది. అందరూ కొత్త చెప్పలేవా? ఇప్పుడు ఎన్ని రోజులు నిండితే 3 నెలలు నిండింది, 90 రోజులు అయిపోయింది. 90 రోజులు నిండింది. ఇక 10 రోజులు మార్చి 17వ తారీఖు వస్తే 100 రోజులు నిండుతుంది. మార్చి 17 తర్వాత ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఉండాలని కానీ అర్థం కాదు. 100 రోజుల్లో చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పరిచి రేపు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉండాలని తిరగాలి? నేను అడుగుతా ఉన్నాను. చర్చ పెట్టండి, రచ్చబండ కన్నా చర్చ పెట్టండి, గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పండి. రేపు ఏమంటారు? మన ఊళ్ళో తెలుసో తెలియకో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఓటేసింది అనుకో ఏమంటారు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమంటారు? నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినా, నేను మోసం చేసినా, రుణమాఫీ ఎగబెట్టినా అయినా కాంగ్రెస్ పార్టీ ఓటేసింది అంటున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఎగబెట్టినా నేను ఎగబెట్టినా నాకు ఓటేసింది అన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఎగబెట్టినా నాకు ఓటేసింది. నేను ముసలాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసినా నాకు ఓటేసింది. నేను ఆడవాళ్ళకు 2,500 రూపాయలు ఇచ్చి మహాలక్ష్మి చేస్తా అని నేను మోసం చేసినా నాకు ఓటేసిండు. నేను బోనస్ వడ్లకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టినా నాకు ఓటేసిండు. నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని పగనామాలు పెట్టినా నాకు ఓటేసిండు. ఆడవాళ్ళకు పెళ్లిలకు 1,00,000 రూపాయల తులం బంగారం ఇస్తా అని మోసం చేసినా నాకు ఓటేసిండు అని అంటారా? సన్న బియ్యం 15 కిలోలు ఇస్తా అని చెప్పి ఇయ్యకుండా ఎగబెట్టినా నాకు ఓటేసిండు అన్నాడు. అదే మరి ఇప్పుడు ఏమంటున్నారంటే నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరెండం అట. మరి ఏమంటారు? 100 రోజుల్లో నేను మంచిగా చేసిన జనం నాకు ఓటేసిందని అంటున్నా కదా. రేపు మనకు అడిగే హక్కు కదా. నేను రుణమాఫీ ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడవాళ్ళకి 2,500 ఎగ్గొట్టినా,
నిరుద్యోగ యువతకు 4,000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, సన్న బియ్యం ఎగ్గొట్టినా, వాళ్లకు బోనస్ ఎగ్గొట్టినా, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తారని మోసం చేసిన అయినా నాకు ఓటేసి అంటాడు. మరి ఈ ముచ్చట లక్షపడ్డ ఊళ్ళల్లా మన పంచాయతీ పెట్టాలా వద్దా? ఏ ఊరికి ఆ ఊరికాడ మన కార్యకర్తలు మాట్లాడాలా వద్దా? తమ్ముడు అంటూ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, అందులో అజ్జయ్యా ఎక్కడ చాలా చెప్తే చాలా తీసుకున్నాయి, చాలా తీసుకున్నాయి. అయితే నేను అనేది ఒకటి, ఈ కార్యకర్తలు ఇంకా చాలా నేను అనేది ఒకటి, ఇవి మనం చెప్పాలా వద్దా? నేను ఒక విషయం గుర్తు చేస్తాను. కరోనా వచ్చిందంటే, కరోనా వస్తే ఆమ్దానికి కమ్మైంది, ఖర్చు ఏమో ఎక్కువైంది. మన 5 ఏళ్ల గవర్నమెంట్లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, దెబ్బతలిగింది. 45 రోజులు లాక్డౌన్, ఖర్చు ఏమో తప్పది, ఆమ్దానికి నీళ్లు. కరోనా వస్తే మందులు, దావకాండ్లు, ఆక్సిజన్లు, గరీబ్ వాళ్ళకి 2,500 బ్యాంక్ వేసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, చాలా ఖర్చు పెట్టినాం. కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు కరోనా వచ్చినాడు ఆమ్దాన్ లేకపోతే మా ఎమ్మెల్యేల జీతం బంధు పెట్టింది కేసీఆర్, మంత్రుల జీతం బంధు పెట్టింది కేసీఆర్, ఉద్యోగస్తుల జీతం బంధు పెట్టింది కేసీఆర్, రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చింది. దాన్ని వీడేమంటుంటే ఉంటాడు, రైతులను ఆత్మహత్య జరిపిస్తారు. రైతులు గరీబ్ కాదు, 6 కాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులనే లాస్ట్ అట, ఏసీ రూమ్లలో కూర్చుంటారు ఫస్ట్ అట. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నీతి. మరి మనం ఆలోచించుకోవాలా, మనం ఎటువైపు ఉండాలి? ఇలా కరోనా వచ్చినప్పుడు అందరినీ ఆగబట్టి రైతులు కడుపులో పెట్టుకున్న కేసీఆర్ కాపాడుకుందామా? నాకు రైతు లాస్ట్, ఏసీ రూమ్లలో కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్దోళ్ళే ఫస్ట్ అంటారు రేవంత్ రెడ్డి. మనం ఆలోచన చేయాలా? రైతులు ఆలోచన చేయద్దా? కరోనా సమయంలో కూడా రైతు బంధించి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ కాపాడుకునే బాధ్యత ఇవాళ మన మీద ఉందా లేదా అని గుర్తు చేస్తాం. ఇప్పుడే మా మిత్రులు భూపాల్ రెడ్డి గారు చెప్పారు, అరే వానకాలం 110 కోట్లు వస్తుంటే యాసంగి 110 కోట్లు వస్తుంది, 220 కోట్లు వస్తుంది ఏడాదికి ఒక్క నారాయణ మున్సిపాలిటీ. ఇప్పుడు వాళ్ళన్ని దానికి ఈకలతో పార్లమెంట్ ఎలక్షన్, పార్లమెంట్ ఓటు డబ్బులు పడగానే ఇక నీకు బంధు నీకు బంధు అని అన్ని పెట్టారు. ఇక నీకు 5 ఎకరాలు దాటింది బంధు, నీ ఇక్కడ అవసరం ఉన్నది నీకు బంధు, నువ్వు పంట వేయలేదు బంధు, నీకు మోటార్ సైకిల్ ఉన్నది బంధు, నీకు ట్రాక్టర్ ఉన్నది నీకు బంధు అని అన్ని ఇప్పుడు రేపు ఏర్పడిగా అన్ని రేపు ఈకలు కోతలు పెట్టి అందరికీ కోతలు పెట్టే పనులు పడి. మరి మనం ఆలోచించుకోవద్దా? దయచేసి కార్యకర్తలు మనం నష్టపోయాం, ఇలా మనం బాధపడుతున్నాం. వాళ్ళ మాటలు వింటుంటే, వాళ్ళ చర్యలు చూస్తుంటే కార్యకర్తల గుండెలు రగిలిపోతా ఉన్నాయి. ప్రతి కార్యకర్త కూడా బాధపడుతున్నాడు, ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ చేష్టలు చూస్తూ ఉంటే ఇలా రక్తం ఉడుకుతున్నటువంటి పరిస్థితి. దానికి మనం కష్టపడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం. ఒక్కొక్క కార్యకర్త ధైర్యంగా గట్టిగా ప్రజలకు వచ్చి మనకు బాధ అంతా చెప్పచ్చు, భయపడే మనం చేసింది చెప్పాలి, కాంగ్రెస్ మోసం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన చెప్పి అంతే. అదే వాడు 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు చేస్తానా లేదా? నేను 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, 9 తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజులు ముక్కడి తీసుకున్నాడు, కుర్చీ చూసిపోయి. 9 తారీఖు చేస్తాను, 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిందా? అంటే కుర్చీ దగ్గరికి మాత్రం 2 రోజులు ముక్కడికి వచ్చాడు. హామీ అమలు చేయమంటే మాత్రం 2 ఏళ్ళు ఎంత కట్టుంది. అంటే ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి. దయచేసి ముచ్చట చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ ఎక్కువ కాంగ్రెస్ ఓటేస్తే ఏమంటారు పార్లమెంట్ ఎలక్షన్ లా? అరే రుణమాఫీ ఇవ్వకుండా ఓటు పడ్డాయి అంటాడా? ఇంకో మంచి మాట చెప్పు. మొన్న మోడీ గారు వచ్చారు సంగారెడ్డి, మన బడే బాయ్ అన్నాడు. అది ఏమంటారండి, మరి బడే బాయ్ అన్నాడు మోడీ. ఇక గుజరాత్ మోడల్ అన్నాడు. సరే అవన్నీ మీకు అర్థమైంది. हमारे मुसलमान भाइयों को आपको समझना चाहिए,
अब क्या हो रहा, कांग्रेस बीजेपी कैसा मिल गया कि आजकल मालूम हो रहा, दोनों मिले अंदर से। रेवंत रेड्डी साहब बोलते हैं मोदी साहब को बड़े भाई, उन्हें बोलते हैं छोटे भाई, बड़े भाई छोटे भाई दोनों मिल गया। ऊपर से क्या हो रहा आप लोग देख रहे, अपन जो एमएलसी को नॉमिनेट करे तो उन्हें गवर्नर साहब को अपने एमएलसी को रिजेक्ट कर दिया, कांग्रेस पार्टी एमएलसी नॉमिनेट करे तो एकदम पास कर देता, मालूम नहीं होता। आज दोनों एक हो गए। దాన్ని కూడా మన ముస్లిం మైనారిటీ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, మైనారిటీల రక్షణగా ఉండేటువంటి పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేనే ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్నాడు, నా పుట్టుకనే ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్నాడు. అందువల్ల ముస్లిం మైనారిటీలు కూడా ఆలోచించాల్సిన అవసరం. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి కింద దరఖాస్తు ఇచ్చి ప్రధానమంత్రికి దరఖాస్తు ఇచ్చి ఒక మాట అన్నాడు, ఏమంటే మీ ఆశీర్వాదం ఎప్పటికీ మాకు ఇక్కడే ఉండాలి. ప్రధానమంత్రిని ఏమంటారంటే మీ ఆశీర్వాదం ఎప్పటికీ మాకు ఇక్కడే ఉండాలి, మా తెలంగాణకు మంచిగా చూడాలి అంటారు. మంచిగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. 4 రోజులు 5 రోజులు అయితే పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది, అంతే కదా, వారం లోపల నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ కూడా వస్తుంది. వారం రోజులు అయితే దీనిపై ప్రధానమంత్రి గారు నీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇక్కడే ఉండాలి. నువ్వు ఏమంటావు, బయట కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ నువ్వే స్పీచ్ కొడతావు కదా. నిజంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే మోడీ గారి దగ్గరికి పోయి మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని అంటే మీ కాంగ్రెస్ పార్టీ గెలవది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు అని నువ్వే చెప్పగలే చెప్పావు, అంతే కదా. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఈడ కాంగ్రెస్ పార్టీ మనం ఓటేసినా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. అది ఎవరో చెప్పలేదు, రేవంత్ రెడ్డి చెప్పారు, అంతే కదా. కాంగ్రెస్ ఓటేయడం అంటే బోర్డు వేసినట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది, కొత్తగా రాష్ట్రంలో అధికారంలో మారేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎక్కేది లేదు. అంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ గొంతు గట్టిగా వినపడగలదు, తెలంగాణ హక్కుల కోసం పోరాడగలుగుతుంది, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఎవరు గవర్నమెంట్ ఉన్నా, ఢిల్లీలో ఎవరు గవర్నమెంట్ ఉన్నా మన కోసం కొట్లాడేటోడే ఇక్కడ ఎంపీగా గెలవాలి, మన కోసం నిలబడేటోడే ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి దిగిపోడు కదా, ఎంపీ ఓడిపోతుంది. అందుకోసం మనం ఏం చేయాలి, రేవంత్ రెడ్డి చేత ఈ హామీలన్నీ అమలు చేయించాలంటే ఏవైతే 100 రోజుల్లో చేస్తామని రుణమాఫీ చేయలేదో, 2500 పెన్షన్ ఇవ్వలేదో, 4000 పెన్షన్ ఇవ్వలేదో, 2500 అక్కచెల్లెలకు ఇవ్వలేదో, అవన్నీ అమలు కావాలంటే మనం కాంగ్రెస్ ఓడిస్తేనే మనం గట్టిగా మెడలు వచ్చి కాంగ్రెస్ అమలు చేయాలి. రేవంత్ రెడ్డి సురుకు పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. బిడ్డను 2500 ఇస్తాను అక్కచెల్లెలను మోసం చేసినాం, బిడ్డను 4000 ఇస్తా పెన్షన్ మోసం చేసినాం, 1500 రైతు బంధు ఇస్తానని మోసం చేసినాం, 500 క్వింటల్ బోనస్ ఇస్తానని మోసం చేసినాం. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు సురుకు పెడుతున్నాం, మీ కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాం. ఇప్పటికన్నా అమలు చేయి, గట్టిగా సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పని మనకు ప్రజలకు అర్థమైనట్టు చెప్పాలి. అర్థమైంది మంచిగా. రేవంత్ రెడ్డి చెప్పిండు ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్టు లేడు. మరి గెలవడానికి మనం ఏం పోటేయాలి, అంతే కదా. మరి ఇక బీజేపీ గెలవనే గెలవదు. మరి మన బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇవన్నీ గట్టిగా వాళ్ళ మెడలు వచ్చి అమలు చేయించవచ్చు. సులుపు తగ్గదు రేవంత్ రెడ్డి, ఆయనకు అర్థం కావద్దా. నేను 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, నేను 2500 అక్కచెల్లెలకు ఇవ్వలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, ముసలోళ్ళకి 4000 పెన్షన్ ఇవ్వలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, వాటికి బోనస్ ఇస్తాను రైతుల్ని మోసం చేసి కనుక నన్ను ఓడగొట్టిండ్రు. నాకు అర్థమైతే బయట వస్తాయి. అవన్నీ రావాలంటే మనం గట్టిగా ప్రజలకు రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం. అన్ని ఉత్తరాలు ఉత్తరేమో చేసి తగలబడి
ఆర్టీసీ ఉచిత బస్సు అన్నాడు, అది ఉత్తరకాలం ఆర్టీసీలో కట్టాలి, గవర్నమెంట్ కట్టారు. కరెంటు ఫ్రీ అన్నాడు, అది చాలా మందికి ఇచ్చిండు, బాగా మందికి ఏమీ లేదు, అది కూడా ఉత్తరకాలం కరెంటు వాళ్ళకి రిసిప్ట్ కట్టాలి. నగదు కాలేదండి, సీదా బస్సులకు ఇచ్చే 4,000 నగదు, అది ఆపండి. 2,500 సీదా అక్కడ అకౌంట్ వేయాలి నగదు, అది ఆపండి. ఉత్తరకాలం నడిపించింది, నగదు కట్టాలి. 2 లక్షల రుణమాఫీ, సీదా రైతుల అకౌంట్ డబ్బులు వేయాలి, అది నగదు కాదు, అది ఆపండి. అంటే ఇదంతా మోసం జరుగుతా ఉన్నాడు. అందువల్ల ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకోటి, మనం బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. మనం తెలంగాణ ప్రజల కోసం ఆనాడు ఏదో గవర్నమెంట్ వస్తుందని కాదు, మనం కొట్లాడినాం, జైలు పెట్టాం, దెబ్బలు తిన్నాం, తెలంగాణ కోసం పోరాడి ఢిల్లీని కలిసి తెలంగాణ తెచ్చిన వాళ్ళు మనం. ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడు. ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అంటే కనీసం ముఖ్యమంత్రి అయినంత కూడా ఇప్పటిదాకా ఒకనాడు జై తెలంగాణ. ఆయన తెలంగాణ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర కనీసం 2 పువ్వులు కూడా పెట్టలేదు మనిషి. ఒకనాడు అమరులకు శ్రద్ధాంజలి కూడా కట్టించే వ్యక్తి ఆయన మన మీద ప్రేమ కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా పని చేసుకోవాల్సిన అవసరం. మీరు కార్యకర్తలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ వచ్చినప్పుడు కూడా నేను వస్తా, మీకోసం భూపాలన్నా మేమందరం కూడా పనిచేస్తాం, తప్పకుండా మీ అందరం గెలిపించుకుంటాం. ధైర్యంగా ఉన్నాయి. అది ఇంకా 6 నెలలు అవుతుంది, అప్పటి వరకు కోల్పోలేదు కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే చేసింది అర్థమైంది పబ్లిక్, అదే మోసమైపోయి. ఇప్పుడు 9 తారీఖు 2 లక్షలని ఒకటే చేసి, బోనస్ ఒకటే చేసి, పింఛన్ ఒకటే చేసి, నేను అర్థమైంది. ఇంకా 4 రోజులు ఇంకా మంచిగా పడుతుంది. నాకు తెలిసి అప్పుడైతే మీరు అల్కకి వెళ్తారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ దాని కోసం వెళ్తారు, ఏం బాధ లేదు. నేను మీ అందరితో కోరేది, ఎంపీ ఎన్నికలు మనకు చాలా ముఖ్యం. దయచేసి గ్రామాల్లో కూర్చున్న కాడ చర్చ పెట్టు, దావత్ పోయినా, బెట్టింగ్ పోయినా, 50 జమైనా కూడా ఇవన్నీ ముచ్చట చెప్పాలి. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, మరి మన బీఆర్ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటుందని ముచ్చట అందరికీ కూడా అర్థమయ్యేట్టు చెప్పండి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి. సంఘటితమై కార్యకర్తలు అందరూ కూడా ఒక్క దాని మీదకి వచ్చి రేపు నారాయణఖేడ్లో మొన్న 6,000 మైనస్, రేపు ఎంపీ ఎన్నికల్లో 6,000 ప్లస్ ఇచ్చి చూపించాలని ఇస్తారా? 6,000 ప్లస్ ఇస్తారా లేదా? ఏమన్నా కొంచెం ఫరక్ కాలేదా? మనకి జనం ఆలోచన కొంచెం మార్పు రాలేదా? కాంగ్రెస్ నిజస్వరూపం అర్థం కాలేదా? సో నాకు మీద నమ్మకం ఉన్నది, రేపు ఎంపీ ఎన్నికల్లో నారాయణఖేడ్లో 6,000 పైచి మెజార్టీ మీరు ఖచ్చితంగా అందించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇక బీజేపీ గురించి కూడా చర్చ పెట్టుకుంది. అక్కడ మనం 2 సార్లు ఎంపీ చేసిన బీజేపీ పార్టీ మనం కమ్మి చేసినారు, మోసం చేసి బీజేపీలో చేరి ఆయన కూడా గుణపాఠం చెప్పాలి. కానీ ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ జన్మనిచ్చింది నీకు, రాజకీయ జన్మనిచ్చింది, నువ్వు 2 సార్లు ఎంపీ చేస్తే ఇలా బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు బిడ్డ అని చెప్పి ఆయనకు తగిన గుణపాఠం చెప్పేటట్టుగా, బీజేపీ గుణపాఠం చెప్పేటట్టుగా కూడా మీరందరూ కూడా గట్టిగా కార్యకర్తలు కృషి చేయాలి. ఇంకోసారి ఎవరైనా పార్టీ మారాలంటే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా గట్టిగా మన కార్యకర్తలు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ గల్లప్ప ఛానల్.